సార్ చంద్రబాబుపై రేణుకా చౌదరి గారు వ్యాఖ్యలు కలకలం. ఏంటి ఈవిడ రేణుకా చౌదరి గారు మొన్న కూడా ఆవిడ ఆ రకంగానే కాంట్రవర్సీకి ఇంకా కేరాఫ్గా మాట్లాడొచ్చావిడ్ని. రేణుకా చౌదరి ఎప్పుడైనా ఈ దూకుడు వీళ్ళకేదో ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పోతుంది, కానీ ఆమె అలా కాదు. ఆమె ఎప్పుడు తగ్గేదేలే అని ఎప్పుడు ఆమె ప్రకటించుకున్నారు. పుష్ప సినిమా తీయకముందు నుంచి ఆమె తగ్గేదేలే, ఎప్పటికప్పుడు మాట్లాడడం, వివాదాలు, వాళ్ళ సొంత పార్టీలో కూడా ఆమె సొంతంగా అధిష్టానంతో ఆమెకు ఉన్న సంబంధాలు అదొక విధంగా నడుస్తూ ఉంటుంది. ఆమె ఈ పరిధికి బయట. కాకపోతే మీరు అన్నట్టు మొన్న కూడా ఈ మీడియా వివాదం ఇది వచ్చినప్పుడు ఆమె చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్ మీద. అవి అభ్యంతరకరమైనవి కూడా చేశారు. నేను కూడా అప్పుడు ఖండించనేది అసలు ఆయన ఇదంతా ఎలా చేస్తున్నారు, ఎందుకు ఇంతదాకా అసలు అన్న పద్ధతిలో మళ్ళీ మనం మాట్లాడక్కర్లేదు. కానీ ఇప్పుడు ఇటు తిరిగారేంటో చంద్రబాబు నాయుడు వచ్చాడు చాలా బాగా చేస్తాడు అనుకుంటే ఏడాది తర్వాత చూస్తే ఏమీ అది కనిపించడం లేదు. ఆయన గ్రాఫ్ చాలా వేగంగా పడిపోతుంది. ఈయన గ్రాఫ్ పడిపోతుంది అని ఏ రైస్ సర్వేలో చెప్తే, లేకపోతే అతను ఎవరు ఆయన చెప్తే, కేకే సర్వేలో చెప్తే అదొక తీరు. అంటే వాళ్ళు చంద్రబాబు పడిపోతుందని చెప్పకపోయినా 50 సీట్లు రావు, లేకపోతే 70 సీట్లలో అసంతృప్తి, ఇటువంటివి వాళ్ళు చెప్పినప్పుడు అదొక విధంగా ఉండింది. అదంతా అయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం అక్కడిది వాళ్ళు అదొకటి చెప్పారు. నిన్నేమో విష్ణుకుమార్ రాజు మాట్లాడింది మనం అది చూసాం. పురంధేశ్వరి కూడా దాదాపు కొంచెం అసమ్మతి స్వరం వినిపించారంటున్నారు. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఈ సమయంలో రేణుకా చౌదరి ఈమె కావడానికి తెలంగాణ అయినా రాజ్యసభ సభ్యురాలు, కానీ ఖమ్మంలో ఉండటం, ఆమె సామాజిక నేపథ్యం, గతంలో తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు, అంతవరకు నిజమే. కానీ రేణుక మాటలే కావివి. రేణుక మాటలు ఒక వర్గం యొక్క లేదా కొంతమందిలో ఇటీవల కాలంలో వస్తున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చాలా బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చినప్పటికీ కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోవటము అన్న దాంట్లో మటుకు కొంచెం ఆలస్యం జరుగుతుంది, తటపటాయిస్తూ ఉన్నారు. కాబట్టి గ్రాఫ్ కొంచెం ఆయన ఎన్నుకున్న వాళ్ళు లేకపోతే ఆయన బలపరిచిన వాళ్ళు, సహాయపడిన వాళ్ళు కూడా అసంతృప్తి చెందుతున్నారని బహుశా రేణుక మాటలను మరి మొన్న ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ మాటలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. మొన్న జగన్ అన్నప్పుడేమో తప్పు, డెఫినెట్గా ఆమె అన్న మాటలు ఆ రోజు బాగాలేవు. అదే మనకు అనుకూలంగా మాట్లాడితే ఒక విధం, ఇంకోటి అనుకోవచ్చు. నాయకులు కూడా వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళు మాట్లాడతారు కదా. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే. ఇప్పుడు ఆయన పూర్తిగా బీజేపీతో ఎన్డీఏ కూటమిలో ఆ ప్రభుత్వం బతకడానికి ఒక ఆధారంగా ఉన్నాడు. రేణుకా చౌదరి కాంగ్రెస్ ఎంపీ ప్లస్ రాహుల్ గాంధీకి వాళ్ళందరికీ దగ్గరగా ఉండే మనిషి కాబట్టే కదా రాజ్యసభ సీట్ ఇచ్చారు మీకు. కాబట్టి కాంగ్రెస్ నాయకురాలుగా ఎంపీగా ఆమె అలా మాట్లాడడం ఓకే. కానీ రెండో వైపున ఖమ్మం జిల్లా కావటము, ఆ జిల్లాలో తెలుగుదేశానికి ఉన్న సంబంధాలు, సామాజిక నేపథ్యాలు ఇవన్నీ చూసినప్పుడు మటుకు కొంచెం అసంతృప్తి వేరే వాళ్ళల్లో ప్రత్యర్థుల్లో పెరిగితే వేరే విషయం, కానీ స్వజనంలో కూడా కొంచెం అసంతృప్తి వస్తూ ఉంది. అందుకని ఆమె ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం వస్తుంది.